హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు అలజడి సృష్టిస్తున్నారు. మొన్నటి వరకు రోడ్ల మీద మహిళల మెడలోంచి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు ఇప్పుడు రూట్ మార్చేశారు. ఈ మధ్య కొందరు కేటుగాళ్లు టూలెట్ అని బోర్డు పెట్టిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు. ఇళ్లు అద్దె ఎంత అని అడగడానికి ఇంట్లోకి వెళ్లి మహిళల మెడలో నుంచి బంగారు చైన్లు ఎత్తుకెళ్తున్నారు. లేటెస్ట్ గా సికింద్రాబాద్ మారేడుపల్లిలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓల్డ్ బీపీఎల్ కాలనీలో బాలామణి అనే వృద్ధురాలి మెడలోంచి 5 తులాల బంగారం ఎత్తుకెళ్లాడు కేటుగాడు. టూలెట్ బోర్డు ఉన్న షట్టర్ అద్దెకు కావాలంటూ ఓ యువకుడొచ్చాడు. షట్టర్ చూపించిన తర్వాత మంచినీళ్లు కావాలని అడగడంతో వృద్ధురాలు ఇంట్లోకి వెళ్లింది. దీంతో వెంటనే ఎవరూ లేరని గమనించి ఇంట్లోకి వెళ్లిన చైన్ స్నాచర్ మంచినీళ్లు తీసుకుని వస్తున్న వృద్ధురాల్ని నెట్టేసి మెడలోంచి 5 తులాల బంగారపు చైన్ని లాక్కుని వెంటనే బయట డోర్ గడియ పెట్టి పారిపోయాడు. వృద్ధురాలి అరుపులు విన్న స్థానికులు వెంటనే ఇంట్లోకి వచ్చి చూడగా మెడలోని గొలుసు లాక్కుని వెళ్లాడని చెప్పడంతో మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చైన్ స్నాచర్ బైక్ పై వచ్చి ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్న వీడియోలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, సికింద్రాబాద్ లోని మారేడుపల్లిలో ఇల్లు అద్దెకు కావాలంటూ ఒక దొంగ వచ్చి వృద్ధురాలి మెడలోంచి 5 తులాల బంగారం ఎత్తుకెళ్లాడు. దీనిపైన కేసు కూడా నమోదైంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాధిక, గోల్డ్ రేటు భారీగా పెరుగుతున్న సందర్భంలో చైన్ స్నాచర్లు మరోసారి హైదరాబాద్ లో రెచ్చిపోతున్నారు. తాజాగా మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఓ కాలనీలో వృద్ధురాలు నివాసం ఉంటుంది. ఆమె ఇంట్లోకి ఆ నివాసానికి పక్కనే ఒక షట్టర్ అద్దెకు కావాలంటూ టూలెట్ బోర్డు చూసి వచ్చినటువంటి దుండగుడు ఆ అద్దెకు సంబంధించిన విషయాలు ఆమెతో చర్చించి వాటర్ కావాలంటూ లోపలికి వెళ్తున్న క్రమంలో ఆ వృద్ధురాలి మెడలో నుంచి 5 తులాల చైన్ను లాక్కొని పరాయాడు. వెళ్తున్న సందర్భంలో కూడా ఆ ఇంటి డోర్ని బయట నుంచి క్లోజ్ చేసి, అంటే ఎవరు ఒకవేళ ఆమె పరిగెత్తి బయటకు వచ్చినా స్థానికులు పట్టుకోకుండా ఉండాలనే ఒక ప్లాన్ ప్రకారం గేట్ బయటికి వచ్చి 2 సార్లు చూసుకొని సీసీ కెమెరా ఉందా లేదా అని చూసుకున్న అనంతరం కూడా తను ఒక క్యాబ్ ధరించి ఆమె మంచినీళ్లకు లోపలికి వెళ్తున్న సందర్భంలో ఆ చైన్ని లాగి త్రిచక్ర వాహనంపై తన బైక్ పై సికింద్రాబాద్ వైపు వెళ్ళిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఆమె అరుపులు ఒకసారిగా చైన్ స్నాచింగ్ పాల్పడే దుండగుడు క్షణాల వ్యవధిలోనే బైక్ పై పరారైన అనంతరం కూడా బయట నుంచి గొడవపెట్టి ఉండడంతో ఆమె అరుస్తూ బయటి వాళ్ళని పిలిచింది. స్థానికులు వెంటనే ఆమె ఇంటి దగ్గరికి చేరుకొని డోర్ని ఓపెన్ చేశారు. డోర్ని ఓపెన్ చేసిన అనంతరం కూడా చైన్ స్నాచింగ్ జరిగినట్లుగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇటు మారేడుపల్లి పోలీసులు మొత్తం ఘటన పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే దుండగుడు ఒక్కడే ఈ స్నాచింగ్ కు పాల్పడ్డా, ఇంకెవరైనా సహకరించారా అన్న కోణంలో కూడా మారేడుపల్లి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇటు మారేడుపల్లితో పాటుగా సికింద్రాబాద్ వైపు ఉన్న అన్ని సీసీ కెమెరాలను కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా కూడా నిందితుని గుర్తించే పనిలో కూడా పోలీసులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈ తరహా ఘటనలు హైదరాబాద్ లో రీసెంట్ గా కూడా వృద్ధురాలి మెడలో నుంచి వాటర్ కని చెప్పి తెల్లవారుజామునే ఇంట్లోకి వెళ్తున్న సమయంలో ఓ ద్విచక్ర వాహనంపై దుండగులు వచ్చి చైన్ను లాక్కెళ్లిన పరిస్థితి. సో తరచుగా ఈ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలి. మహిళలు ప్రధానంగా అగంతకులు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఇటు అద్దెకంటూ ఇతర కారణాలు చెప్తూ ఇంట్లోకి వస్తే, లేదంటే ఇంటి పరిసర ప్రాంతాల్లోకి అనుమానాస్పదంగా అప్రమత్తంగా ఉండాలి. వెంటనే అనుమానితులు ఎవరైనా ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని చెప్పి ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ సాగర్.